హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 37 క్వాంట్ సొల్యూషన్ చూద్దామండి. పార్ట్ 2. పార్ట్ 1లో మీకు క్వశ్చన్ నెంబర్ 20 వరకు కవర్ అయింది. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ సెషన్, మీరు ఆన్లైన్లో కనుక ఈ మాక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మీకు 40 మాక్ టెస్ట్ మీరు 999కి ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. ఎగ్జామ్ తర్వాత మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లో కనుక మీరు రాయాలనుకుంటే ప్రిలిమ్స్ వరకు మీకు అన్లిమిటెడ్ టెస్ట్ మీకు 2999కి ఉంటుందండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఈ నెంబర్ని కాల్ చేయొచ్చు మీరు. దే విల్ ప్రొవైడ్ యూ విత్ డీటెయిల్స్. సో క్వశ్చన్ నెంబర్ 21 అండి. దెర్ ఆర్ 459 స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్డ్ బై 36, ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద మెస్ ఇంక్రీజ్డ్ బై ₹81 per day, while the average expenditure per head reduced by 1. ఫైండ్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మెస్. ఒక హాస్టల్లో 459 మంది విద్యార్థులు కలరు. విద్యార్థుల సంఖ్య 36 పెరిగితే రోజువారీ వసతి ఖర్చు 81 పెరుగుతుంది, కానీ ప్రతి ఒక్కరి సగటు ఖర్చు 1 తగ్గుతుంది. వసతి యొక్క నిజ ఖర్చు ఎంత? నాకు ఒకటి చెప్పండి. ఫస్ట్ ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారండి? 459 మంది ఉన్నారా? మీకు ఏం కనుక్కోమన్నారండి? ఫైండ్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ అంటే స్టార్టింగ్లో ఉన్న ఎక్స్పెండిచరా? ఇంతకుముందు కనుక ఒక్కొక్కళ్ళు ₹X కనుక ఖర్చు చేస్తున్నారు అనుకోండి, ₹X ఖర్చు చేస్తే ఇంతకుముందు అయ్యే ఖర్చు 459 ఇంటూ X అవ్వాలా? ఇదే కదా మీ ఆన్సర్. ఇంతకుముందు ఒక్కొక్కళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే ఇంతకుముందు 459 మంది ఉన్నారు కాబట్టి 459 ఇంటూ X మీద అవ్వాలి. 459ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 9 మల్టిపుల్ అని అర్థమవుతుంది. చూడండి, 54 చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడగానే. ఇక్కడ 9 ఉంది, 54 9 ఉంది. నాకైతే చూడగానే అర్థమైపోయింది 9 మల్టిపుల్ అని. సో మీకు వచ్చే ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి కదా. ఇది చూడండి, 9 మల్టిపులా కాదు, చూడండి 14 అవుతుంది. చాలా సింపుల్గా అర్థమైపోతుంది. 10 15 అవుతుంది. సో ఇది 9 మల్టిపుల్ కాదు, 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ చూడండి 7 3 10 ఇది 16, 9 మల్టిపుల్ కాదు. 8 11 + 17 18, 9 మల్టిపుల్. సో మీ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. అంటే జస్ట్ 459 చూసి మీ ఆన్సర్ 9 మల్టిపుల్ రావాలని అర్థమైంది కాబట్టి మీరు మార్క్ చేసినారు. మిగతా ఇంక ఏం చేయలేదు మీరు ఇక్కడ. నెక్స్ట్ మెథడ్ కావాలనుకుంటే చూడండి, దీన్ని మీరు ఏ రకంగానే చేయొచ్చు. మీరు క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, మీరే ఒక హాస్టల్కి వార్డెన్ అనుకోండి. మీరు ఒక హాస్టల్కి వార్డెన్ అనుకోండి. ఇనీషియల్గా మీ హాస్టల్లో 459 మంది ఉన్నారండి. 459 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ₹X ఖర్చు అవుతుంది అనుకోండి. ఓకే, 459 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ₹X ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు కొత్తగా ఎంతమంది వచ్చినారండి? 36 మంది వచ్చినారు కదా. ఇప్పుడు ఎంతమంది అయినారు? 459కి 36 యాడ్ చేస్తే 495 మంది అయిందా? ఇది కదా మీ దగ్గర అయ్యింది. ఇనీషియల్గా మీకు 459 ఇంటూ X ఖర్చు అయ్యేది. ఈ 36 రావడం వల్ల మీకు అడిషనల్గా ఎంత ఖర్చు అవుతుందంట? ద మెస్ ఇంక్రీజ్ బై ₹81. అడిషనల్గా ₹81 ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఇంత ఖర్చు అవుతుందా? అంతేనా? మీరు ఏం చేస్తారు చెప్పండి. మీ మెస్ వార్డెన్ అయితే ఇంతకుముందు మీకు ఇంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుంది. మీకు అయిన టోటల్ ఖర్చు ఎంత? ఇంతే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంత ఖర్చుని అందరి మధ్య డివైడ్ చేసి పంచి అందరి దగ్గరికి కలెక్ట్ చేయాలి, అంతేనా? సో ఇంత ఖర్చుని మీకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ మెస్లో? 495 మంది ఉన్నారా? ఇంతమంది మధ్యలో డివైడ్ చేస్తే మీకు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చు ఎలా ఉందంటే ఇప్పుడు వచ్చేది ఇంతకు ముందు కన్నా ఒక్కొక్క పర్సన్కి ₹1 తక్కువ ఖర్చు వస్తుందంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎంత వస్తుందని అనుకున్నారు? X వస్తుంది అనుకున్నారా? ఇప్పుడు ఒకటి తక్కువ వస్తుంది, X-1. అర్థమైంది? ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఈక్వేషన్ మీకు క్లియర్గా అర్థమైందా? ఇంతకు ముందు 459 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ₹X ఖర్చు వస్తుంది అనుకోండి. మీరు కనుక హాస్టల్ వార్డెన్ అయితే ఇంతకుముందు మీరు ఎంత పెట్టేది? 459 ఇంటూ X ఖర్చు చేసేది వాళ్ళ కోసం. ఇప్పుడు కొత్తగా 36 రావడం వల్ల ఖర్చు ఎంత పెరిగిందంట? 81 పెరిగిందా? సో 459 ఇంటూ Xకి ప్లస్ 81, ఇది మీ కొత్త ఖర్చు. ఇప్పుడు కొత్త ఖర్చుని ఏం చేయాలి? అందరి మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి. హాస్టల్లో ఎంతమంది ఉంటారు అంతమంది మధ్యలో. మీ హాస్టల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 459కి 36 యాడ్ అయితే 495 మంది ఉన్నారు. ఈ ఖర్చు అంతా ప్రజెంట్ది కదండి, 36 మంది యాడ్ అయిన తర్వాత. సో 495 మందికి ఇంత ఖర్చుని కనుక డివైడ్ చేస్తే మీ ఖర్చు ఎంత రావాలి? ఎంత వస్తుందంటే ఇంతకు ముందు కన్నా ఒకటి తగ్గిందని చెప్తున్నారు, కానీ ప్రతి ఒక్కరి సగటు ఖర్చు ఒకటి తగ్గుతుంది అన్నారు కదా. ఇంతకుముందు X అయితే ఇప్పుడు X-1 అవ్వాలి. చూడండి, ఇక్కడ 459 ఇంటూ X ప్లస్ 81 ఈక్వల్ టు 495 ఇంటూ X-1. 495 X ఇక్కడ ఉంది, 495 X ఇక్కడ ఉంది. చూడండి ఒకసారి. 459 X ప్లస్ 81 ఈక్వల్ టు 495 X మైనస్ 495. ఇంతేనా అండి? ఓకే.
459 ఇటు వచ్చింది అనుకోండి, 495 మైనస్ 459 ఎంత? 36x అవుతుంది. అంతే కదా, ఇంతకుముందు యాడ్ చేస్తే ఇంత అయింది, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 36x అవ్వాలి. 495 ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా. 495 500 అనుకోండి, 581 అవ్వాలి. 5 తక్కువ ఉంది కాబట్టి మీరు 500 అనుకున్నారు, 5 తక్కువ ఉంది కదా. సో 581కి 5 తక్కువ ఎంత? 576 అవ్వాలి. 9 4 టైమ్స్, 9 6 టైమ్స్ అండ్ 3 క్యారీ 9 4 టైమ్స్. సో x = 16 వచ్చిందా? అంటే మీ ఒరిజినల్ ఖర్చు ఎంత అండి? 459 ఇంటూ 16 రావాలి. సో 9 6 54, యూనిట్ డిజిట్ 4 వస్తుంది. మల్టిప్లై చేస్తే కూడా మీకు ఆప్షన్ డి వస్తుంది. ఎంత వస్తుందండి? 7344 వస్తుంది. ఇది ఒక మెథడ్ అండి, మీరు ఆల్రెడీ చేసినారు. ఇది మీకు మెథడ్ 1. మెథడ్ 1 మీకు అర్థమైపోయింది కదా. మెథడ్ 1 చాలా డీటెయిల్గా ఉంటుంది, మొత్తం చేయాలి. కానీ మెథడ్ 2 ఇంకా సింపుల్ ఉంటుంది చూడండి. దీనికన్నా ఫస్ట్ మీకు ఇది ఇంపార్టెంట్ అండి, షార్ట్ కట్ 9 మల్టిపుల్ అనేది. సెకండ్ మెథడ్ 2 చెప్తా చూడండి. మెథడ్ 2 మనం ఇంత రాయమండి, ఇంకా తక్కువ రాస్తాం. ఇప్పుడు మెథడ్ 2 ఎలా చేస్తారంటే మీరు, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు హాస్టల్లో మొత్తం ఎంతమంది ఉన్నారండి? మీ హాస్టల్లో మొత్తం ఇప్పుడు 459 స్టార్టింగ్లో ఉంటే 36 పెరిగి 495 మంది అయినారు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక్కొక్కళ్ళకి X రూపీస్ ఖర్చు అయ్యేది అనుకున్నారు అనుకోండి. అంటే 459 మందికి ఒక్కొక్కళ్ళకి X రూపీస్ ఖర్చు అయితే మీకు ఇంతకుముందు అయిన ఖర్చు ఇంత కదా. ఇప్పుడు కూడా వచ్చే కొత్త 36 మందికి కూడా X రూపీసే ఖర్చు అవుతుంది అని అనుకోండి. కొత్త 36 మంది కూడా X రూపీసే ఖర్చు అవుతుంది అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు మొత్తం ఖర్చు ఎంత అవ్వాలండి? 459 ఇంటూ X ఉంది కదా, ఇంత ఉంటే ఇప్పుడు కూడా మీరు ఒకవేళ మెస్ వాడానైతే ఏం చేస్తారు చెప్పండి నాకు ఒకసారి. సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు మీకు హాస్టల్లో 459 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు X రూపీస్ తీసుకునేవాళ్ళు. మీరు వాడాను కాబట్టి ఖర్చులకి ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి ప్రతి స్టూడెంట్ నుండి మీరు X రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే కొత్తగా 36 మంది వస్తున్నారు. కొత్తగా వచ్చే 36 మంది దగ్గర నుండి కూడా మీరు X రూపీస్ తీసుకోండి. అంటే 36 ఇంటూ X మీ దగ్గరకు వస్తాయి కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే 36 దగ్గర కూడా మీరు X రూపీస్ తీసుకోండి. 36 ఇంటూ X అయింది. సో ఇప్పుడు మీకు డబ్బులు అందరి దగ్గరికి వెళ్ళి 495 మంది దగ్గర నుండి కూడా అందరి దగ్గర నుండి XX తీసేసుకున్నారు కదా. ఇంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. అయితే ఒక రోజు అయిన తర్వాత ఖర్చు అయింది కనుక మీరు చూస్తే ఇంతకు ముందు కన్నా ఓన్లీ 80 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందని అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు 36x తీసుకున్నారు కదా, 36xలో మొత్తం ఖర్చు అవ్వలేదండి. మొత్తం మీకు ఎంత ఖర్చు అయిందంటే ఓన్లీ 80 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మీరు కొత్తగా వచ్చిన 36 మంది దగ్గర నుండి ఒక్కొక్కళ్ళ నుండి X రూపీస్ తీసుకున్నారు కదా. 36x ఖర్చు అవ్వాలి, కానీ ఏమైందంటే 36x ఖర్చు అవ్వలేదు. ఇంతకుముందు ఖర్చు అయిన దానికన్నా ఓన్లీ 80 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మీ మిగిలిన అమౌంట్ ఏం చేస్తున్నారు? అందరి మధ్యలో పంచేసేయండి. ఇప్పుడు మీ దగ్గర కొంచెం మిగులుతుంది కదా. మీరు కొత్తగా వచ్చిన 36 స్టూడెంట్స్ దగ్గర ఇంతకుముందు ప్రతి ఒక్కరి దగ్గర X రూపీస్ ఛార్జ్ చేసేది కాబట్టి ఇప్పుడు కూడా X రూపీసే ఛార్జ్ చేసి వాళ్ళ దగ్గర నుండి 36 ఇంటూ X రూపీస్ మీరు తీసుకున్నారండి ఇప్పుడు. కానీ ఒక రోజు తర్వాత మెస్ బిల్ ఏమైందంటే ఇంతకుముందు ఎంత ఖర్చు వచ్చిందో దానికి 36x యాడ్ చేస్తే ఎంత రావాలో అంత రాలేదు. దానికన్నా ఓన్లీ ఒక 80 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది. ఓకే, దానికన్నా ఒక 80 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది. రైట్, మిగిలిన అమౌంట్ని ఏం చేస్తున్నారంటే మీరు అందరికీ పనిచేస్తున్నారు. 495 మంది ఉన్నారు కదా మీ దగ్గర, 36 ప్లస్ పాత 459 అందరికీ పనిచేస్తే ఒక్కొక్క రూపాయి పోయిందంట. అందరికి పనిచేస్తే ఏమైంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి వచ్చింది. ఒక్కొక్క రూపాయి రావడం వల్ల ఇంతకుముందేమో వాళ్ళు మీకు X రూపీస్ ఇచ్చినారు, ఇప్పుడు మీరు వాళ్ళకి 1 రూపాయి రిటర్న్ ఇచ్చేసినారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికైనా ఖర్చు ఎంత? X-1 కదా, ఒకటి తగ్గింది కదా. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకున్న 36xలో 80 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు. మిగిలిన అమౌంట్ ఎంత? 495. మిగిలిన అమౌంట్ ఎంత అండి? 495. ఇది మీరు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసినారు. అంటే 36x అనేది దీనికి ఈక్వల్ అవుతుందా? మీరు తీసుకున్న 36xలో 80 కోట్ల రూపాయలేమో మెస్లో ఎక్స్పెన్సెస్ పెరిగినాయి కాబట్టి మీరు వాడుకున్నారండి. కొత్త వాళ్ళు ఇచ్చిన 36xలో 81 ఏమో మీరు వాడుకున్నారు. మిగిలిన అమౌంట్ ఎంతో కొంత ఉంది. ఆ అమౌంట్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపాయి ఇచ్చేసినారు. అలా మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 495 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంత ఇచ్చేసినట్టు కదా. అంటే వీళ్ళు ఇచ్చిన దాంతో కదా మీరు ఎంత చేసింది. సో 36x ఈక్వల్ ఏమవ్వాలి మీకు? 576 అవ్వాలి. x ఈక్వల్ 16 అవ్వాలి. చూడండి, ఇది మీరు ఎంత పెద్దగా చేసినారో ఇది ఎంత చేసినారో చెప్పండి నాకు ఒకసారి. 36x ఈక్వల్ 81 ప్లస్ 495 మీకు గుర్తుంటే సరిపోతుంది. ఓకే అండి. Question number 22. A, B and C are partners. A got the 2/3 of the total profit. B and C got the rest amount in equal ratio.
when the rate of profit is increased from 5% to 7%, there is an increase of 400 rupees in profit of A. What will be the profit of E? ఇక్కడ చూడండి ఏబిసిలు ముగ్గురు ఉన్నారు కదా, ఏ బి అండ్ సి. ఏ గట్ 2/3 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. నేను మీకు ఈజీగా ఉండడానికి దీనికి 4/6 అనుకుంటున్నాను. చూడండి ఎందుకో మీకు చెప్తా చూడండి. ఏకి 4/6 ప్రాఫిట్ వచ్చింది అంటే టోటల్ ప్రాఫిట్ కనుక 6 అయితే ఏకి 4 వచ్చింది, మిగిలింది ఎంత అంటే 2 కదా. 6లో ఏ 4 తీసుకుంటే మిగిలింది 2 కదా. బీసీ గాట్ రెస్ట్ అమౌంట్ ఇన్ ఈక్వల్ రేషియో అంటే బీసీకి ఆ 2లో ఈక్వల్గా వచ్చింది 1:1. ఒకవేళ మీరు 2/3 తీసుకుంటే ఇక్కడ 2 వచ్చేది, ఇక్కడ మీకు 0.5, ఇక్కడ 0.5 వచ్చేది. క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అయ్యేది, అందుకే నేను 4/6 తీసుకున్నా స్టార్టింగ్లో. ఓకే. వెన్ ద రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 to 7%, దేర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ₹400 ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఈ 4, 1, 1 మొత్తం ప్రాఫిట్ ఎంత అండి? 6 కదా. ఈ ₹6 ప్రాఫిట్ ఎప్పుడు వచ్చిందంట అంటే మీకు 5% లాభం వచ్చినప్పుడు ఇలా వచ్చిందండి. మీకు ప్రాఫిట్ 4:1:1 రేషియోలో డివైడ్ అయింది కదా. ఈ 4:1:1 రేషియోలో డివైడ్ అయినప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత అంటే 5% ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ప్రాఫిట్ కనుక 7% వస్తే 4:1:1 కాకుండా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా ప్రాఫిట్. అలా ఎక్కువ వచ్చినప్పుడు ఏకి ₹400 ప్రాఫిట్ పెరిగింది. అంటే ఇప్పుడు మీకు 5% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎన్ని రూపాయలు పంచినారండి అందరి మధ్యలో? ₹6 కదా. 5 నుండి 7% ప్రాఫిట్ అయిందంటే 2% ప్రాఫిట్ పెరిగింది కదా. 2% ప్రాఫిట్ ఎంత ఇది చెప్పండి నాకు? 2 12/5. 12/5 అంటే 2.4 కదా. అంటే ఒక 2.4 ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది అన్నట్టు, అంతే కదా. ఇంతకుముందు ₹6 ప్రాఫిట్ వస్తే ఇప్పుడు 2.4 ఎక్కువ వచ్చింది. ఈ 2.4లో మీరు ఏకి ఎంత ఇవ్వాలండి? 2/3 ఇవ్వాలి కదా. 2/3 అంటే 0.8 × 2 అంటే ఎంత? 1.6. అంటే ఏకి ఒక 1.6 వస్తుంది. బీకి ఎంత వస్తుందండి? 1.6 వెళ్ళిపోతే 2.4లో 1.6 అంటే 0.8. వీళ్ళిద్దరికి ఈక్వల్గా పంచాలి కదా. 0.4 0.4 ఇదే కదా. సో ఈయనకి మొత్తం ప్రాఫిట్ 1.4 వచ్చింది. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి 1.4. ఈయనకి 1.4. ఈయనకి ఎంత చెప్పండి? 4 ఉంటే ఇప్పుడు 1.6 యాడ్ అయింది. క్వశ్చన్లో మీకు ద ఇంక్రీజ్ ఆఫ్ 400 ఇన్ ప్రాఫిట్ ఆఫ్ ఏ. 400లో ఏకి ₹400 ప్రాఫిట్ పెరిగింది. ఏకి ఇక్కడ ఎంత ప్రాఫిట్ పెరిగింది? 1.6. 1.6 వాల్యూవే మీకు 400 అన్నారు. ఇప్పుడు బి యొక్క ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? బీకి ప్రాఫిట్ ఎంత అండి? 1.6 వాల్యూ 400 అయితే 1.4 వాల్యూ ఎంత? డెసిమల్ ఈ క్యాన్సల్ అవుతుంది పాయింట్ అనేది. 2 8 టైమ్స్, ఇది 2 7 టైమ్స్, 8 ఇది 50 టైమ్స్. సో 7 × 5 ఎంత అండి? 350. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 23. ద లీస్ట్ నంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 5, 6, 7 and 8 leaves a remainder 3, but when divided by 9 leaves no remainder is. 5, 6, 7 మరియు 8లతో భాగిస్తే 3 శేషం ఇస్తూ 9తో నిశేషంగా భాగించబడి కనిష్ట సంఖ్య ఎంత? మీ ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అని అర్థమవుతుందండి. మీరు ఏదో ఒక నంబర్ ఉంది, దాన్ని 5, 6, 7, 8తో భాగిస్తేనేమో శేషం 3 వస్తుందంట, రిమైండర్ 3 వస్తుంది. కానీ 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కదా. అంటే మీకు ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ కదా. ఫస్ట్ అది చెక్ చేయండి. 7, 7, 14, 10, 21. ఇది 9 మల్టిపులా? కాదు. ఇది చూడండి 9, 9 ఇది 9 మల్టిపులే కదా. ఓకే. 9 ఇది కాదు, ఇది 9 మల్టిపుల్ కాదు. 9 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కావాలి కదండి. ఇక్కడ 9 అయింది కానీ ఇక్కడ 6 అయింది, ఇది కాదు. సో మీకు బి అనేది రైట్ ఆన్సర్ కదా. సో ఈ 2 9 అయినాయి, ఈ 2 9 అయినాయి మీకు. సో మీ ఆన్సర్ అయితే వచ్చేసిందండి. ఒకవేళ 2 9 మల్టిపుల్స్ ఉన్నాయనుకో ఏం చేయాలి మీరు? 2 9 మల్టిపుల్స్ ఉంటే మీరు నంబర్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందా? 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందంటే యూనిట్ డిజిట్ మీకు 3 అన్నా ఇవ్వాలి, 8 అన్నా అవ్వాలి. యూనిట్ డిజిట్ మీకు ఏమవ్వాలి? యూనిట్ డిజిట్ మీకు 3 or 8 అవ్వాలి. ఎందుకంటే చూడండి 13, 18, 23, 28, 123, 128 ఈ నెంబర్సే మీకు 5తో డివైడ్ చేస్తే మీకు యూనిట్ డిజిట్ 3 వస్తాయండి. సో అప్పుడు యూనిట్ డిజిట్ 3 ఉన్నా 8 ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అవి కూడా ఉన్నాయనుకోండి మీకు. సో ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే బి అవ్వాలండి. లేదా మీకు మెథడ్ కావాలంటే చూడండి, మీకు ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ 5, 6, 7, 8తో భాగిస్తే శేషం 3 వస్తుందంటే ఆ నంబర్ని మీరు కనుక ఎన్ అనుకున్నారనుకోండి, ఎన్ అనే నంబర్ 5, 6, 7, 8తో భాగిస్తే శేషం 3 రావాలి. అంటే వీటన్నిటికీ కామన్ మల్టిపుల్కి +3 ఉండాలా? అంటే సింపుల్గా మీరు ఎల్సిఎం ఆఫ్ 5, 6, 7, 8
ఇక్కడ ఇంటూ కే తీసుకుంటామండి +3. కే ఎందుకు తీసుకుంటామంటే మీకు ఒక కండిషన్ ఉంది కదా, ఆ నెంబర్ మీకు 9తో డివైడ్ అవ్వాలండి. ఇది అలా 9తో డివైడ్ వచ్చేంత వరకు మీరు కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5, 6, 7, 8కి ఎల్సిఎం ఎంత చెప్పండి. ఫస్ట్ 8 తీసుకుంటాం, 7 తీసుకుంటాం. 6లో మీకు ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 3 తీసుకుంటాం, 5 తీసుకుంటాం. ఇంతేనా? మీకు ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో రావాలండి స్పీడ్గా. ఇది 8 5s 40, 3 7s 21, 21 ఇంటూ 40, 21 ఇంటూ 4 ఎంత అండి? 84, 840, 840 k +3. ఒకవేళ మీరు కే వాల్యూ 1 తీసుకున్నారనుకోండి, కే వాల్యూ 1 తీసుకుంటే ఇప్పుడు 843 అవుతుంది. 843 అనేది మీకు 9 మల్టిపుల్ కాదు చూడండి. కే = 2 తీసుకున్నారనుకోండి, 1680 అవుతుంది +3, 1683 అనేది మీకు 9 మల్టిపుల్. సో అందుకే ఇక్కడ కే తీసుకుంటాం మనం. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. A trader has 60 kg of pulses, one part of which is sold at 8% profit and the rest is sold at 14% profit. He gains 12% on whole. What is the quantity sold at 14% profit? ఒక వర్తకుడి దగ్గర 60 కిలోల పప్పు దినుసులు కలవు. అందులో ఒక భాగం 8% లాభానికి మరియు మిగిలినది 14% లాభానికి అమ్మితే మొత్తంపై 12% లాభం వచ్చింది. 14% లాభానికి అమ్మిన కిలోలు ఎన్ని? అలిగేషన్ అప్లై చేసి మీకు సింపుల్గా చేయొచ్చండి. మీరు ఒక దానిపైన 8% ప్రాఫిట్, ఇంకో దానిపైన 14% ప్రాఫిట్ అంటే ఓవరాల్గా మీకు 12% ప్రాఫిట్ వచ్చిందా? అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 12 - 8 అంటే 4 వస్తుంది, 12 - 14 - 12 అంటే ఇక్కడ 2 వస్తుంది. సో మీరు 1:2 రేషియోలో అమ్మాలండి. సో మొత్తం ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్. సో టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ మీ క్వశ్చన్లో 60 kgs అన్నారు. అలిగేషన్లో ఎప్పుడు కూడా ఇక్కడ మీకు క్వాలిటీ వస్తుందండి. పైన ఎప్పుడు కూడా క్వాలిటీ వస్తే కింద ఎప్పుడు కూడా మీకు క్వాంటిటీ రేషియో వస్తుంది. క్వాంటిటీ 3 పార్ట్స్ అనేది 60 kgs అయితే మీకు 14% దగ్గర ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అనేది ఎంత? ఇది 20 టైమ్స్ కాబట్టి 40 kgs అమ్మాలి. అంతేనండి. 3 × 20, 2 × 20, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 25. మీకు ఇలా ఒక నెంబర్ ఉందండి, 2 × 4 × 6 × 8 × -100. దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలండి. నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఫస్ట్ దీంట్లో ఉన్న 2ని కామన్ తీయండి. అంటే 2 కామన్ తీస్తే ఇక్కడ 2 × 1, 2 × 2 కదా, ఇది 2 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ 50 అప్ టు 50. ప్రతి దగ్గర నుండి మీకు 2 ఒకటి కామన్ వచ్చిందా? ఇక్కడ ఒకటి 2 2 2 ఇలా మొత్తం ఎంత? 50 టర్మ్స్ వరకు కదా. అంటే 2⁴50 మీకు కామన్ వస్తుంది. అర్థమైందా మీకు? ఇక్కడున్న ఒక 2, ఇక్కడున్న ఒక 2, ఇక్కడున్న ఒక 2 అన్నింటినీ కనుక మల్టిప్లై చేస్తే మొత్తం మీకు 50 ఉంటాయి కదా 100 వరకు. 2⁴50 × 1 × 2 ఇలా రాసుకోవచ్చు కదా. మీకు ఒక 0 కావాలంటే ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. మీకు ఒక 0 రావాలంటే ఒక 2 ఉండాలి, 5 ఉండాలి. మీకు 2s అయితే చాలా ఉన్నాయి, 50 2s ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మీకు 2s వస్తాయి, రైట్? మీకు ఇప్పుడు ఎన్ని 5s ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయండి. 50లో మీకు ఎన్ని 5s ఉంటాయండి? 50/5 చేస్తే మీకు 10 వస్తుందా? 10/5 చేస్తే ఎంత? మీకు 2 వస్తుంది. ఇది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ 12 5s ఉంటాయండి. ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి నాకు. 50/5 ఎందుకు చేస్తున్నామంటే మీరు ఎవ్రీ 5th నెంబర్ 1 2 3 4 5 తర్వాత 6 7 8 9 10 ఎవ్రీ 5th నెంబర్ దగ్గర మీకు ఒక 5 ఉంటుంది కాబట్టి /5 చేస్తున్నాం. సో అలా 50లో మీకు 10 5s ఉంటాయి. 5 × 1 5, 5 × 2 10, 5 × 2 3 15, 5 × 4 20, అలా 5 × 10 50 దగ్గర. ఇప్పుడు 25 దగ్గర మీకు 2 5s ఉంటాయి. 25 అనేది 5². ఓకే, అక్కడ మీరు ఒకటే 5 కౌంట్ చేసినారు. 50 దగ్గర మీకు 5² × 2 అక్కడ ఒకటే 5 కౌంట్ చేసినారు. ఆ మిగిలిన 2ని ఇక్కడ దీన్ని /2 చేస్తే ఆ మిగిలినవి వస్తాయి మీకు. సో టోటల్ 12 కాబట్టి మీకు టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అండి? ఆప్షన్ బి 12 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. 3 pipes P, Q and R can fill a tank in 12, 15 and 20 minutes respectively. If pipe P is opened all the time and Q and R are opened for 1 hour alternatively, the tank will be full in. PQR ఒక ట్యాంక్ని 12, 15 మరియు 20 నిమిషాలు నింపుతాయి. Pని ఎల్లప్పుడు తెరిచి Q మరియు Rలను 1 గంట మార్చి తెరిచిన ట్యాంకు ఎప్పుడు నిండుతుంది? ఈజీ క్వశ్చన్ కదండి మీకు టైమ్ అండ్ వర్క్లో. PQRలో ఇది 12, ఇది 15, ఇది 20. ట్యాంక్ కెపాసిటీ ఎప్పుడు కూడా ఎల్సిఎం అవుతుంది కదా. వీటికి ఎల్సిఎం ఎంత? 60 లీటర్లు. 12 నిమిషాల్లో 60 లీటర్లు నిండాలంటే నిమిషానికి 5 లీటర్స్ నింపాలి కదా. ఇది టైము,
ఇది మీకు ఎఫిషియన్సీ. 15 4 20 × 3 15 నిమిషాల్లో నిమిషానికి 4 లీటర్ల చొప్పున 60 లీటర్లు నిండుతుంది. పైప్ పి అనేది ఆల్వేస్ ఓపెన్ అండి, ఓపెన్ ఆల్ ద టైమ్. అంటే పి అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. క్యూ అనేది క్యూ అండ్ ఆర్ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్. అంటే ఫస్ట్ మినిట్లో కనుక క్యూ ఓపెన్ ఉందనుకోండి, సెకండ్ మినిట్లో ఆర్ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ మినిట్ క్యూ ఓపెన్ ఉంటే నెక్స్ట్ మినిట్ ఆర్ ఓపెన్ ఉంటుంది. పి మాత్రం ప్రతిసారి ఓపెన్ ఉంటుందా? పి ప్లస్ క్యూ, పి ప్లస్ ఆర్, పి ప్లస్ క్యూ, పి ప్లస్ ఆర్, ఇలా వర్క్ నడుస్తుందండి. పి ప్లస్ క్యూ అంటే ఎఫిషియన్సీ ఎంత చెప్పండి? పి ప్లస్ క్యూ పనిచేస్తున్నప్పుడు ఎఫిషియన్సీ 9, పి ప్లస్ ఆర్ పనిచేస్తున్నప్పుడు ఎఫిషియన్సీ 8. సో టోటల్ ఎంత? 17. ఇదే సర్కిల్ రిపీట్ అవుతుంది కదా మీకు, పి ప్లస్ క్యూ, పి ప్లస్ ఆర్ ఇలా. అంటే ఇది ఎన్ని మినిట్స్ అంటే ఇది 2 మినిట్స్ కదా. 2 మినిట్స్లో ఫస్ట్ మినిట్లో ఇది, సెకండ్ మినిట్లో అంటే మీకు 2 మినిట్స్లో 17 నిండుతుందండి. 17 లీటర్స్ ఎప్పుడు? 2 మినిట్స్లో. మీకు 60 లీటర్స్ నిండాలంటే నేను దగ్గరలో తీసుకురండి. 17 × 3 చేస్తే ఎంత? 51 లీటర్లు. ఇక్కడ ఇంటూ 3 చేస్తే 6 నిమిషాలు. 6 నిమిషాలు ఎంత నిండుతుందండి? 51 లీటర్ నిండుతుంది. 6 నిమిషాలంటే పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ ఆర్, పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ ఆర్, పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ ఆర్, ఇలా 3 సార్లు అయిపోతుంది. నెక్స్ట్ టర్న్ ఎవరిది ఉంటుంది? పీ ప్లస్ క్యూది ఉంటుంది. నెక్స్ట్ 1 మినిట్లో 1 మినిట్లో పీ ప్లస్ క్యూ ఎంత నింపుతుందండి? 9. సో 7 మినిట్స్ అయ్యేసరికి ఎంత అవుతుంది? 60 లీటర్స్ అవుతుంది. సో 60 లీటర్స్ నిండడానికి ఎంత టైం పడుతుందండి? ఇక్కడ మీకు 7. ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ మీకు ఇక్కడ అవర్లో రావాలండి. ఇక్కడ మీకు అవర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఆప్షన్స్ అన్నీ మీకు మినిట్స్లో ఉండాలి. ఇది మీకు మినిట్స్ అవ్వాలి, ఇది మీకు మినిట్స్ అవ్వాలి, ఇది మీకు మినిట్స్ అవ్వాలి, ఇది మీకు మినిట్స్ అవ్వాలి. రైట్, ఆప్షన్స్ ఇవి మీకు. క్వశ్చన్ నెంబర్ 27. 3 partners started a business. The capital invested by B was 2/3 of that of A, and also it was thrice the investment of C. Find the share of B of a total out of a total profit of 3,33,200. ముగ్గురు భాగస్వాములు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించారు. బి ఏ పెట్టుబడిలో 2/3వ వంతు మరియు సి పెట్టుబడికి 3 రెట్లు పెట్టుబడి పెట్టాడు. మొత్తం లాభం ₹3,33,200లలో బి యొక్క వాటా ఎంత? చూడండి, మీకు ఏబిసి ముగ్గురు ఉన్నారా? బి ఇన్వెస్ట్మెంట్ అనేది ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బి వాస్ 2/3 ఆఫ్ ఏ. అంటే ఇది 3 అయితే ఇది 2 అన్నట్టు, 2/3 ఇలాగే రాసుకుంటామా? అండ్ ఇట్ వాస్ థ్రైస్ దట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. అంటే సి కనుక 1 చేస్తే ఈయన 3 చేయాలి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటూ 3 × 3 × 2 × 2 చేస్తే ఈక్వల్ అవుతుందా? సో ఇది 9:6:2. ఇంతేనండి. 9, 15, 17. మీకు టోటల్ ప్రాఫిట్ కనుక 17 అయింది అనుకోండి, ఇక్కడ ఏమన్నారు? ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ దిస్. షేర్ ఆఫ్ బి ఎంత? 6. టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 3,33,200లో 6 వాల్యూ ఎంత? అండ్ ఇక్కడ చూడండి, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 6 పార్ట్స్ ఉంది కదండి. ఒకసారి మీరు క్యాన్సల్ చేయొచ్చు. ఇక్కడ ఇంటూ 6 అవుతుంది కాబట్టి మీ ఆన్సర్ 6 మల్టిపుల్ అవ్వాలి. దీన్ని క్యాన్సల్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి కదా మీరు. 6 ఇంటూ సంథింగ్ అంటే 6లో 3 ఉందా? 6లో 3 ఉంది. 3 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 అవ్వాలి కదండి. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చూడండి, ఇది 3 మల్టిపుల్ అండి, కాదు కదా. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇది 3 మల్టిపులా? ఓకే, ఇది నాట్ ఓకే. ఎందుకంటే ఇక్కడ 3 అయింది, ఇక్కడ 6 అయింది, 7 మిగిలింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 9, 6, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయకుండానే ఆప్షన్ త్రూ 3 మల్టిపుల్ మీ ఆన్సర్ ఉండాలని ఎలిమినేట్ చేసినారండి. సరే, 17తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఏమొస్తుందో. 17 1 times 17, 2 times అంటే 34 అవ్వాలి. ఓకే, 16 మిగిలింది. 17 9 times ఎంత అండి? 153, 10 మిగిలింది. 17 6 times 200. సో ఇప్పుడు మీ ఆన్సర్ 6 × 19600. సో మీకు లాస్ట్కి 2 zeros వచ్చి 66, లాస్ట్కి 600 రావాలి. లాస్ట్కి 600 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అవసరం మనకు మార్క్స్ రావడానికి అంతవరకే చేయండి. క్వశ్చన్ నెంబర్ 28. మీకు ఒక సూపర్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి మీకు చాలా మంచి కాన్సెప్ట్ ఉండాలి. ఇఫ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 numbers 1728 లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 1728 అండ్ ఇంకొక నంబర్ k అని ఉంది, ఒక k అనే నెంబర్ ఉంది.
ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఎంత అన్నారండి మీకు 5184. అయితే ఈ కేకి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ ఉంటాయని క్వశ్చన్ అండి. కేకి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీకు 1728 అనేది దేనికి క్యూబ్ అండి? మీకు క్యూబ్స్ ఈజీగా రావాలండి. 9 క్యూబ్, 10 క్యూబ్, 11 క్యూబ్, 12 క్యూబ్. ఇది మీకు 12 క్యూబ్ వాల్యూ. 12 క్యూబ్ అంటే 3 క్యూబ్ 4 క్యూబ్ కదా. 3 క్యూబ్ 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 2 స్క్వేర్కి క్యూబ్ కదా. 2 to the power of 6 రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎగ్జాక్ట్ 3 టైమ్స్ కనిపిస్తుందా? 17 × 3 51 అంటే కదండి. దీనికి ఎల్సిఎం అంటే ఇది క్యాన్సిల్ చేయాలి కదా. ఈ రెండు నెంబర్లకి ఇది ఎల్సిఎం అంటే ఈ నెంబర్ని క్యాన్సిల్ చేయాలి. ఎన్ని టైంలో క్యాన్సిల్ చేస్తుంది చూడండి, 3 టైమ్స్లో క్యాన్సిల్ చేస్తుంది. అంటే దీనికి ఒక 3 టైమ్స్ ఎక్కువ, దీనికి ఒక 3 టైమ్స్ అంటే ఎంత చెప్పండి? 3 to the power of 4 × 2 to the power of 6 అంతేనా? ఈ వాల్యూని మీరు ఫ్యాక్టరైజేషన్ ఇలా రాసుకున్నారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆ ఎగ్జాంపుల్తో మీ క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. మీ దగ్గర ఒక నెంబర్ ఉంది 2 స్క్వేర్ 3 to the power of 3 5 to the power of 1 2 to the power of 1 3 to the power of 4 and 5 క్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 క్యూబ్ అండ్ 7 ఇలా ఉందనుకోండి. ఇది ఏ, ఇది బి. ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి చెప్పండి నాకు ఒకసారి. ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు పవర్స్ హైయెస్ట్ తీసుకుంటారు. హెచ్సిఎఫ్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు పవర్ లోయెస్ట్ తీసుకుంటారు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంతేనా? ఇప్పుడు 2 స్క్వేర్, ఇక్కడ 2 to the power of 1 ఉంది. ఏది తీసుకుంటారు మీరు? 2 స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 to the power of 4 ఉంది. ఏది తీసుకుంటారు? హైయెస్ట్ ఉన్నది తీసుకోవాలి, 3 to the power of 4. 5 to the power of 1 ఉంది, 5 to the power of 3 ఉంది. ఏది తీసుకోవాలి? 5 to the power of 3 తీసుకోవాలి. 7 క్యూబ్ ఉంది, 7 power 1 ఉంది. ఏది తీసుకోవాలి? 7 క్యూబ్ తీసుకోవాలి. ఎల్సిఎం దీనికి ఎంత అండి? ఇది. సిమిలర్గానే ఎల్సిఎం ఎప్పుడు కూడా మనం హైయెస్ట్ పవర్ తీసుకుంటాం కదా. ఇక్కడ మీకు 3 to the power of 4 ఉంది, ఇక్కడ మీకు 3 to the power of 3 ఉంది. 3 to the power of 4 ఇక్కడ లేదంటే ఇక్కడ మీకు 3 to the power of 4 ఉండాలని అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్లో 3 to the power of 4 ఉండాలి మీకు. 3 to the power of 3లో 3 to the power of 4లో హైయెస్ట్ ఏది ఉంది? 3 to the power of 4 ఉంది కాబట్టి 3 to the power of 4 తీసుకుంటాం. 3 to the power of 3 ఉండడానికి ఛాన్స్ లేదు ఇక్కడ, ఎందుకంటే 3 to the power of 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 3 to the power of 3నే ఉంటే ఇక్కడ మీకు 3 to the power of 3నే వచ్చేది. 3 to the power of 5 కూడా ఉండే ఛాన్స్ లేదు. 3 to the power of 5 ఉంటే ఇక్కడ మీకు 3 to the power of 5 రావాలి. సో ఇక్కడ 3 to the power of 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 to the power of 4ఏ రావాలి, రైట్. ఇక్కడ 3 to the power of 3 ఉంది, 2 to the power of 6 ఉంది. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఇది ఉంది, ఇది తీసుకున్నాం. 2 to the power of 6 ఉందా? ఇక్కడ 2 to the power of 6 ఉంది. అంటే ఇక్కడ మీకు 2 to the power of 0 ఉన్న సంబంధం లేదు కదండి. ఒకవేళ నెంబర్ కనుక ఇలా ఉందనుకోండి, ఒక నెంబర్ ఇది, ఒక నెంబర్ ఇది, ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఇదే వస్తుందా? 3 to the power of 3, 3 to the power of 4లో హైయెస్ట్ 3 to the power of 4 ఉంది. 2 to the power of 6, 2 to the power of 0లో హైయెస్ట్ 2 to the power of 6 ఉంది, తీసుకున్నారు. నేను ఇంకో పాసిబుల్ రాస్తా చూడండి. 3 to the power of 4 × 2 to the power of 1 రాయొచ్చా? ఈ రెండింటికి కూడా ఎల్సిఎం ఇదే వస్తుందా? ఈ రెండిట్లో హైయెస్ట్ 3 to the power of 4, ఈ రెండిట్లో హైయెస్ట్ 2 to the power of 6, అంతేనా? నేను 3 to the power of 4 × 2 స్క్వేర్ ఇలా కూడా తీసుకోవచ్చు కదా, ఇంకో పాసిబిలిటీ. ఇప్పుడు ఈ నెంబర్కి ఎల్సిఎం ఇదే వస్తుందా? సో ఇలా మీరు అప్ టు ఎలా తీసుకోవచ్చు అండి? 3 to the power of 4 × 2 to the power of 6 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ 2 to the power of 7 తీసుకున్నారనుకోండి, 2 to the power of 7, అప్పుడు ఎల్సిఎం మీకు 3 to the power of 4 × 2 power 6, 2 power 7లో హైయెస్ట్ వాల్యూ 2 power 7 కాబట్టి ఇక్కడ 2 power 7 వచ్చేది. అందుకే మనం ఇది తీసుకోము. సో ఎక్కడి వరకు తీసుకోవాలండి? ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి. అంటే 2 power 0 ను 2 power 1, 2 power 2, 3, 4, 5, 6 ఇలా మీకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 7 నెంబర్స్ ఉన్నాయి. సో ఇలాంటివి మీకు 7 నెంబర్స్ పాసిబుల్. 1728కి కే అనే నెంబర్ ఇంకొకటి అనుకుంటే ఈ రెండింటికి ఎల్సిఎం 5184 అవ్వాలంటే ఆ కే ప్లేస్లో మీకు ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అంటే ఇవన్నీ నెంబర్స్ పాసిబుల్, ఇలా 7 నెంబర్స్ పాసిబుల్. ఈ క్వశ్చన్కి మీకు మంచి కాన్సెప్ట్ ఉండాలండి, రైట్? కాన్సెప్ట్ లేకపోతే రాదండి. క్వశ్చన్ నెంబర్ 29. Ravi and Kumar are working on an assignment. Ravi takes 6 hours to type 32 pages on a computer, while Kumar takes 5 hours to type 40 pages. How much time will they take working together on 2 different computers? Type an assignment of 110 pages. రవి 6 గంటలలో 32 పేజీలు మరియు కమల్ 5 గంటలలో 40 పేజీలు టైప్ చేయగలడు. వారిద్దరూ 2 వేరువేరు కంప్యూటర్లపై పనిచేస్తూ ఇద్దరు కలిసి 110 పేజీలు టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? చెప్పండి. రవి 32 పేజీలకి 6 గంటలు తీసుకుంటే గంటకి ఎంత చేస్తున్నట్టు అండి?
32/6 అంటే 16/3. ఇది రవిది. ఇది పర్ అవర్ రవి ఎంత టైప్ చేస్తాడు అనేది. ఓకే, నెక్స్ట్ ఎవరునండి? కుమార్కి పర్ అవర్ ఎంత చెప్పండి నాకు. పర్ అవర్కి 40/5 అంటే 8 పేజెస్. 8 పేజెస్. ఇప్పుడు ఇద్దరు కలిపి ఎన్ని పేజెస్ టైప్ చేయాలి? 110 పేజెస్ టైప్ చేయాలి. ఈయన 16/3 చేస్తాడు, ఈయన గంటకి 8 చేస్తాడు. సో 110/8 మూల 24. 24/16 అంటే 40. 40/3 ఇంతే కదండి. 40/3. సో ఎంత చెప్పండి? 330/40. ఇన్ని అవర్స్ కావాలి. ఇక్కడ మీకు 0 క్యాన్సల్. 432 1/4. సో 8 1/4 అంటే 8 hours 15 minutes కావాలి మీకు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 30. There are 8 men and 7 women. In how many ways a group of 5 people can be made such that a particular woman is always to be included? 8 మంది పురుషులు మరియు 7 మంది స్త్రీలు కలిగిన ఒక గ్రూపు నుండి ఒక స్త్రీ ఎల్లప్పుడూ ఉండేలా 5 మంది గ్రూపు సభ్యులను ఎన్ని విధాలుగా అమర్చవచ్చును? మీ దగ్గర మెన్ ఎంత ఉన్నారండి? 8 మెంబర్సు. విమెన్ ఎంత? 7. ఎంతమందితో మీరు గ్రూప్ ఫామ్ చేయాలి? 5. కానీ కండిషన్ ఏమన్నారు? 5లో ఒక లేడీ మాత్రం ఫిక్స్ ఉంది, ఒక స్త్రీ ఎల్లప్పుడూ ఉండేలా, ఒక విమెన్ మాత్రం ఫిక్స్ ఉంది. అంటే ఒకటి ఆల్రెడీ ఫిక్స్ ఉన్న తర్వాత మీరు ఎంతమంది సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందండి మీకు ఒక 5 సెలెక్ట్ చేయమన్నారు. నేను చేయమని చెప్పి నేనేమన్నా ఆ సెలెక్ట్ చేసే దాంట్లో ఆమె మాత్రం పక్కా ఉండాలంటే మీకు ఫ్రీడమ్ ఎంత ఇచ్చినట్టు? నేను 4 సెలెక్ట్ చేసే ఫ్రీడమ్ ఇచ్చినట్టు కదా. సో ఇప్పుడు మీకు 8 + 7 మొత్తం 15 మంది ఉన్నారు కదా. 15లో ఒకటైతే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, మిగిలిన ఎంతమంది ఉన్నారు? మైనస్ చేస్తే 14. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 14 మందిలో 4 సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఒకటి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసిన కాబట్టి. 14 మందిలో 4 సెలెక్ట్ చేయాలంటే ఎలా చేస్తామండి? 14C4 అంటే 14 × 13 × 12 × 11/1 2 3 4. మీకు ఎప్పుడైనా క్వశ్చన్లలో 9 11 కనిపించింది అనుకోండి, మల్టిపుల్ చెక్ చేయడమే. 11 మల్టిపుల్ అయ్యి చూడండి. 11 మల్టిపుల్ అంటే 15 7 11 మల్టిపుల్ కాదు. 4 7 11 మల్టిపుల్ కాదు. ఇది 11 మల్టిపుల్ కాదు. ఇది 11 మల్టిపుల్ చూడండి 1 1. లేదా మీరు సాల్వ్ చేసినా వస్తుంది. 4 × 12 12 క్యాన్సల్, 2 8 టైమ్స్ క్యాన్సల్. సో 13 × 91 × 11. 91 × 11 అంటే 1001. ఇప్పుడు ఇదంతా చేసేదానికన్నా మీరు చూస్తే అర్థమైపోతుంది కదా. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్లో 9 కనిపించిందా 11 కనిపించిందా? మీకు డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం ఈజీ కాబట్టి ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేసేసేయండి, దాని తర్వాతనే మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 31. సింపుల్ క్వశ్చన్ కదా మీకు. ఇప్పుడు చూడండి, మీరు పవర్లో క్యూబ్ అడిగినారు కదా. పవర్లో క్యూబ్ అడిగినారంటే మీ ఆన్సర్ క్యూబ్ వాల్యూ అయ్యి ఉండాలి. 2 క్యూబో 3 క్యూబో ఇలా అవ్వాలా. 5 and 2 అనేది 8 క్యూబ్. 254 అనేది దేనికన్నా క్యూబ్ అండి. సో మీ ఆన్సర్ అవ్వదు. 60 అవ్వదు. ఇది 4 క్యూబ్. అంటే బ్రాకెట్ ఉన్న వాల్యూ 4 వస్తే క్యూబ్ చేస్తే 64 వస్తుంది అన్నట్టు. ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 2 ఆప్షన్లు అయితే మీకు ఎలిమినేట్ అయినాయి కదా. ఇప్పుడు చేయండి. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందండి? ఇది AB అనుకుంటే, ఇది AB అనుకుంటే, ఇది AB అనుకుంటే A - B × A + B. డినామినేటర్లో ఏం రావాలి? A² - B² రావాలి, అంతేనా? సో √5² - √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 - 3 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ √5 + √3 ఈ రెండు ఇంటూ అవుతాయి, ఈ రెండు ఇంటూ అవుతాయి కదా. అప్పుడు మీకు ఏమవ్వాలి? A + B² + A - B² అవ్వాలి. అంటే 2 × A² + B² అవ్వాలి. A² అంటే ఎంత? 5. B² అంటే ఎంత? 3. క్యాన్సలా? ఇప్పుడు దీనికి మీకు ఏముంది? క్యూబ్ ఉంది. అంటే ఎంత? 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే ఎంత? 512. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 32. ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ త్రూ ఏ కార్. హ్యాడ్ he moved 8 km for faster, he can reach the place 25 minutes earlier. If he had moved the 4 km slower, he will reach the same place 25 minutes later. What is the speed of the car? ఒక వ్యక్తి నిర్దిష్ట వేగంతో కారులో ప్రయాణిస్తున్నాడు. ఒకవేళ అతను వేగాన్ని 8 కిలోమీటర్ల ప్రతి గంటకి పెంచినా అతడు గమ్యాన్ని 25 నిమిషాల ముందు చేరుకుంటాడు. అతని వేగాన్ని 4 కిలోమీటర్ల గంటకు తగ్గించిన గమ్యాన్ని 25 నిమిషాలు లేటుగా చేరుకుంటాడు. అయినా ఆ కారు యొక్క అసలు వేగం ఎంత? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. మీరు క్వశ్చన్కి నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
ఎప్పుడన్నా మీరు ఒక డిస్టెన్స్ డి ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేయాలండి. ఎక్కడ నుండి? హైదరాబాద్ నుండి మీరు వైజాగ్ ట్రావెల్ చేయాలి. హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రావెల్ చేస్తుంటే స్పీడ్ కనుక పెంచినారనుకోండి, టైం ఏమవుతుందండి? తగ్గుతుందా? ఇనిషియల్గా ఒక స్పీడ్తో వెళ్తున్నారు, స్పీడ్ పెంచి వెళ్తే టైం తగ్గుతుందా? క్వశ్చన్లో కూడా అదే ఇచ్చినారు కదా. ఏ పర్సన్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ త్రూ ఏ కార్ హ్యాడ్ హీ మూవ్డ్ 80 కిలోమీటర్ ఫాస్టర్. ఇక్కడ చూడండి, హీ కెన్ రీచ్ ద ప్లేస్ 25 minutes ఎర్లియర్. ఇక్కడ 8 km/h అని రావాలి, ఇక్కడ 4 km/h అని రావాలి. హ్యాడ్ హీ మూవ్డ్ 8 km/h faster, he can reach the place 25 minutes earlier. If he had moved the 4 km/h slower, he will reach the same place 25 minutes later. ఇక్కడ మీకు షార్ట్ కట్ అండి, షార్ట్ కట్ అని కాదు కానీ మీకు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది అది ఎందుకు వచ్చిందో మీకు చెప్తా చూడండి. మీరు ఏదైనా ఒక ప్లేస్ని స్పీడ్ పెంచడం వల్ల మీకు టైం తగ్గింది అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే d = S1 × S2 /Δs లేదా Δs లేదా S1 - S2, ఇలా S1 - S2, Δs అనకుండా S1 సరే S2 - S1 /Δt. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది ఇంతకు ముందు స్పీడు, ఇప్పుడు మీకు స్పీడ్ పెరిగిన తర్వాత లేదా తగ్గిన తర్వాత S1 S2, ఇది Δt అనేది మీకు ఎంత టైం తగ్గింది ఎంత టైం పెరిగిందని ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ d = ఇనీషియల్గా మీరు ఒక స్పీడ్ ఎస్తో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, స్పీడ్ ఎంత పెరిగిందండి? S+8. ఇది ప్రజెంట్ S1 అనేది ఇంతకుముందు స్పీడ్, S2 అనేది ప్రజెంట్ స్పీడు బై S2 - S1 చేంజ్ ఇన్ స్పీడ్. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? ఇంతకుముందు కానీ ఇప్పుడు స్పీడ్ ఎంత పెరిగింది? 8 ఇంటూ చేంజ్ ఇన్ టైం ఎంత టైం చేంజ్ వచ్చింది? 25 నిమిషాలు తొందరగా వచ్చారు కదా, 25 నిమిషాల్లో ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయడానికి /60. ఇది ఇక్కడ వరకు అర్థం చేసుకుంటే మీరు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ మూవ్డ్ 4 km/h స్లోవర్, హీ విల్ రీచ్ ద సేమ్ ప్లేస్ 25 minutes లేటర్. అంటే డిస్టెన్స్ d ఉంది, ఇప్పుడు S × 4 km స్లోవర్ అండి. S1 అనేది ఒరిజినల్, S2 అనేది మీకు చేంజ్ అయింది. 4 km స్లోవర్ కాబట్టి -4. ఇప్పుడు మీరు ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి, 4 అంటే S2 - S1 అన్న, S1 - S2 అన్న, అంటే ఈ ప్లేస్లో మీకు సింపుల్గా Δs రావాలండి. Δs అంటే మీకు చేంజ్ ఇన్ స్పీడ్, అది ప్లస్ మైనస్ మనకు సంబంధం లేదు. 4 ఇంటూ ఎంత అవుతుంది? 25 minutes లేటర్ వస్తున్నారు, చేంజ్ ఇన్ టైం ఎంత ఉంది? 25/60. ఇది డిస్టెన్సే ఇస్తుంది, ఇది డిస్టెన్సే ఇస్తుంది అంటే అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా మీకు. S × S+8 /8 ఇంటూ 25/60 ఈక్వల్ టు S × S - 4 /4 ఇంటూ 25/60. ఈ పార్ట్ క్యాన్సల్, ఈ పార్ట్ క్యాన్సల్. 4 ఎన్ని టైమ్స్ అండి? 2 times. S క్యాన్సల్. సో S+8 ఈక్వల్ టు ఇక్కడ 2S - 2 × 4 ఎంత? 8. ఈ S ఇటు వస్తే 2S - S అంటే S వస్తుంది, 8 8 16 వస్తుంది. సో ఒరిజినల్ స్పీడ్ ఎంత అండి మీకు? 16, ఆప్షన్ సి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఇంత అండి. అంటే ఇప్పుడు ఇది రాసి ఈ రెండు సమానమని అవసరమా మనకి? మీకు ఎలాగో డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ నుండి, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుండి మీకు డిస్టెన్స్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ నుండి డిస్టెన్స్ వస్తుంది. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు d = ఇవన్నీ రాయడం అవసరం లేదు కదా. ఇలా రాసి ఈక్వల్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది కదా. కానీ మనం ఇలా ఎందుకు రాసుకోవాలో చెప్పండి నాకు ఒకసారి. ఇలా మీరు క్లాస్లో కూడా విని ఉంటారు ఎందుకు అనేది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. एक पर्सन कवर्स ए सर्टन डिस्टेंस थ्रू కార్ అన్నారు కదా, ఆ డిస్టెన్స్ని d అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు అనేది s అనే స్పీడ్తో వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు స్పీడ్ ఏమైంది? S+8 అయిందా, స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగినప్పుడు ఇక్కడ టైం వాల్యూ తక్కువ ఉంటుంది, ఇంతకుముందు టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇంతకుముందు టైం నుండి ఈ టైం మైనస్ చేస్తే టైం తక్కువ పడుతుందా? టైం తక్కువ ఎంత అండి? 25 minutes పడుతుంది. అవర్లో కావాలంటే మీరు /60. ఇది డీటెయిల్గా రాసుకుంటే సో d = కింద ఎల్సిఎం ఏమొస్తుంది? S × S+8 వస్తుంది. S+8 - S అంటే 8 వస్తుంది, 25/60. ఇదేనా మీరు రాసేది? ఇప్పుడు d = S × S+8 /8 ఇంటూ 25/60. చూడండి, ఇది S1 అనుకున్నాం మనం, దీన్ని మీరు S2 అనుకున్నారు, దీన్ని మీరు Δs అనుకున్నారు, ఇది మీరు Δt అనుకున్నారు.
ఒకవేళ మీరు దీన్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఇలా రాయొచ్చు, గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ ఇదంతా చేయాలి. గుర్తుపెట్టుకోవడం మనకి క్యాలిక్యులేషన్ కానీ ఎగ్జామ్లో ఫాస్ట్నెస్ రావాలంటే మీరు కొన్నింటిని గుర్తుపెట్టుకోవాలండి. సో దాంట్లో ఒక మెథడ్ ఇది మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 అండి. P, Q and R started a business with their capitals in the ratio 4:2:9. At the end of every quarter, P halves his capital, whereas Q doubles his capital and R leaves his capital unchanged. If at the end of a year, P's profit was rupees 720, then find the total profit in rupees. PQR 4:2:9 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ప్రతి త్రైమాసికం చివరన P తన పెట్టుబడిని సగం చేస్తాడు, Q రెట్టింపు చేస్తాడు, R అలాగే ఉంచుతాడు. అయితే సంవత్సరం చివరన లాభం 720, అప్పుడు P లాభం 720, అప్పుడు మొత్తం లాభం ఎంత? PQR ఏ రేషియో ఉందండి? 4:2:9. ఇక్కడ చూడండి, ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ క్వార్టర్ తర్వాత ఆఫ్ అవుతుంది కదా, అంటే 2 అవుతుంది, 1 అవుతుంది, 0.5 అవుతుంది. ఈయనది డబల్ అవుతుంది, 4 అవుతుంది, 8 అవుతుంది, 16 అవుతుంది. ఈయనది చేంజ్ కాదు. అంటే మీరు క్వార్టర్ లెక్క తీసుకుంటే సరే, 1 ఇయర్ అంటే 12 మంత్స్ కాబట్టి 12 మంత్స్ అనేది ఇలాగే ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్కి ఇది ఇంత ఉంది, నెక్స్ట్ 3 మంత్స్కి ఇంత ఉంది, నెక్స్ట్ 3 మంత్స్ ఇంత, లాస్ట్ 3 మంత్స్ ఇంత, మొత్తం 12 మంత్స్ అయిపోయిందా? ఈయన ఫస్ట్ 3 మంత్స్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్. సో ఇన్వెస్ట్మెంట్ మొత్తం టోటల్ చెప్పండి నాకు. 3 కనుక కామన్ తీసుకుంటే 4, 2, 6, 7, 7.5, 7.5 అంటే 15/2 కదా. సో ఇక్కడ 3 కామన్ తీసుకుంటే 3 ఇంటూ 2, 4, 8, 2, 4, 6, 6, 8, 14, 14 + 16 అంటే 30. ఇది మీకు 9x12. ఇవే కదండి ఇన్వెస్ట్మెంట్స్ రేషియోస్ మీకు. 3 టైమ్స్, ఇది 3 1 టైమ్, 3 9 టైమ్స్. సో 15:2 ఇటు వెళ్తే 60 అవుతుంది. 12 మూల 36 × 2 అంటే 72 అవుతుంది. P ప్రాఫిట్ ఎంత అన్నారండి? 720. P ప్రాఫిట్ ఎంత? 15 వాల్యూ మీకు 720 అని ఇచ్చినారు క్వశ్చన్లో. టోటల్ ప్రాఫిట్ కనుక్కోమన్నారు. యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 2s అంటే 7 రావాలి, అంతేనండి. 7 + 6 ఎంత? 13. 13 + 1 ఎంత? 14, 147. 15 ఎన్ని టైమ్స్ చెప్పండి నాకు? 15 4 టైమ్స్ 60 అండ్ ఇక్కడ 12 ఉంటుంది. 15 8 టైమ్స్. యూనిట్ డిజిట్ మీకు 7 × 8 ఎంత రావాలి? 16 రావాలి. అంటే యూనిట్ డిజిట్ మీకు ఎంత రావాలి? 6 రావాలి. ఆప్షన్ బిలో ఉంది మీకు. మిగతా చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు మీకు. క్వశ్చన్ నెంబర్ 34. Lalit purchased 20 kg sugar at the rate of 40 per kg and 25 kg at the rate of 24 per kg. He mixed both time. At what price per kg should he sell the mixture to make 20% profit in the whole transaction? లలిత్ 20 కేజీల పంచదారను 40 చొప్పున, 25 కేజీ పంచదారను 24 చొప్పున కొన్నాడు. 2 రకాలను కలిపాడు. 20% లాభం పొందడానికి మొత్తం పంచదారను ఎంతకు కేజీ చొప్పున అమ్మాలి? 20 కేజీలు కొన్నాడండి, ఇది క్వాంటిటీ, ఇది మీకు ప్రైజు. ఏ ప్రైస్ కొన్నాడండి? 40 రూపాయల దగ్గర. 25 కేజీలు ఏ ప్రైస్ దగ్గర ఉన్నాడు మీకు? 24 రూపాయల దగ్గర. క్వాంటిటీ మీకు రేషియో కూడా తీసుకోవచ్చు అండి, 5 4 టైమ్స్, 5 5 టైమ్స్. సో మొత్తం ఎంత క్వాంటిటీ? 9 అయింది. ఇది 4 కేజీస్, ఇది 5 కేజీస్ అనుకుంటే యావరేజ్ ప్రైస్ ఎంత వస్తుంది చెప్పండి? 24 కేజీల కొన్నాడు అనుకున్నారనుకోండి, మొత్తంకి 24 అనుకుంటే ఇది 24 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 16 ఎక్కువ ఉంది. 16 4 కేజీలు ఎక్కువ ఉంది. 16 × 4 ఎంత? 64. ఈ 64ని 9 మధ్య డివైడ్ చేయాలి. సో ఇక్కడ 63 ఉందనుకోండి, 7 అయ్యేది. 63 ఉంటే 7 అయ్యేది, 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆ సంథింగ్ని మీరు ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మీకు ఆప్షన్స్ కూడా దూరంగా ఉన్నాయి కాబట్టి. సో 24 + 7 ఎంత? 33, 33 పాయింట్ సంథింగ్ వస్తుంది. దీని యావరేజ్ ప్రైస్ ఎంత వచ్చిందండి? 33 పాయింట్ సంథింగ్. 33 పాయింట్ సంథింగ్కి 20% యాడ్ చేయాలి ప్రాఫిట్. 10% అంటే 3.3నా? 20% అంటే 6.6. ఎంత అండి? 6.6. 33 + 6 ఎంత? ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంది చూడండి ఒకసారి మీరు. 24 + 7 ఎంత అండి? 31 కదా. 31. సో ఇది 31 పాయింట్ సంథింగ్. 31
20% అంటే 6.2 31 + 6 ఎంత 37. 37.2కి దగ్గరలో మీ ఆన్సర్ రావాలి. 37కి దగ్గరలో ఏది ఉంది? ఆప్షన్ ఏ ఉంది, రైట్. 37.2 కన్నా మీకు ఆన్సర్ ఎక్కువ రావాలి. 36 రావద్దు, ఇది రావద్దు. ఇది చాలా ఎక్కువ ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 35. Ram borrowed a sum of 6,300 from Suresh at the rate of 14% per annum for 3 years. He added some more money in it and lent it to Mohan at 16% per annum for 3 years. In this process, he earns a total profit of 618. Find how much amount did he add? రామ్ సురేష్ వద్ద నుండి 6,300 సొమ్మును 14% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు తీసుకున్నాడు. ఈ సొమ్ముకు ఇంకొంచెం మొత్తాన్ని కలిపి మోహన్కు 16% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు ఇచ్చాడు. ఈ ప్రక్రియలో రామ్ 618 లాభం పొందాడు. అయితే రామ్ కలిపిన మొత్తాన్ని కనుక్కునండి. చూడండి, ఫస్ట్ రామ్ ఏం చేసినాడంటే 6,300 సురేష్ దగ్గర నుండి తీసుకున్నాడు. ఇంకొక X రూపీస్ యాడ్ చేసినాడు. ఓకేనా. రామ్ సురేష్కి 3 ఇయర్స్కి ఎంత పర్సెంట్ ఇవ్వాలండి? దీనిపైన 14% ఇవ్వాలి. 3 సంవత్సరాల కంటే 14 × 3 ఎంత? 42% ఇంట్రెస్ట్ పే చేయాలి దీనిపైన. 3 ఇయర్స్ తర్వాత దీంట్లో 42% పే చేయాలి. కానీ రామ్ మోహన్కి ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? 6,300కి ఒక X కల్పిస్తున్నాడు కదా. ఎంత రేటుకి ఇస్తున్నాడండి? 16%కి ఇస్తున్నాడు. అంటే ఈయనకి ఎంత వస్తుంది? 16 ముళ్ళ 48% వస్తుందా? ఈయన 48% ఈయనకు వస్తుంది. ఈయన పే చేయాల్సింది 42%, కానీ ఈయనకు వస్తుంది 42% పే చేయాలి, కానీ 48% వస్తుంది. డిఫరెన్స్ ఎంత? 6% లాభం ఈయనకి, దీంట్లో 6% లాభం. 6% అంటే ఎంత చెప్పండి నాకు? 63లో 6%. 63లో 6% ఎంత? 1% అంటే మీకు 63 కదండి. 6% అంటే 6 36 ప్లస్ 6 18 అంటే 378. ఇంత లాభం రావాలి. ప్లస్ ఈ X పైన 16% వస్తుంది కదా, ఎందుకంటే X ఈయన అమౌంట్ కదా. ఇలా 16% ఇంటూ 3 ఇయర్స్ కంటే 48% వస్తుంది కదా. సో 48 × X రావాలి. ఇలా ఆయనకు మొత్తం ఎంత లాభం వచ్చిందంటే 618 వచ్చింది. సో 48% వాల్యూ మీకు ఎంత అని చెప్పండి? 618 - 378. సో 8 - 8 0, 11 - 7 4, 5 - 3 2 వచ్చింది. 48% వాల్యూ 240 అయితే Xలో 100% వాల్యూ ఎంత? చూడండి, ఆఫ్ అయ్యి ఒక 0 వచ్చింది. ఇక్కడ దీనికి ఆఫ్ అవుతుంది. ఆఫ్ అంటే 50 అయ్యి ఒక 0 రావాలి. అంటే 500 రూపీస్ యాడ్ చేయాలి. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. ఇది మీకు పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండి. పార్ట్ 2లో లాస్ట్ 20 క్వశ్చన్స్ మీకు కవర్ అయితే